ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ అయిన కోల్కతా బ్రిటిష్ ఎంపైర్కి లండన్ తర్వాత రెండవ సామ్రాజ్యంగా ఉండేది. గమనించండి, ఇక్కడ 1965లో సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అక్కడి ప్రధాని లీ కౌన్ యూను మన నగరాన్ని ఎలా డెవలప్ చేద్దామని అడిగితే సింగపూర్ని మరి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ముఖ్యంగా వాళ్ళు ఇండియా వైపు చూశారు. ఇండియాలోని కోల్కతా అనే సిటీ ఉంది. ఆ సిటీ మాదిరిగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన సింగపూర్ని డెవలప్ చేద్దామని సమాధానం ఇచ్చేసాడంట. అయితే ఇప్పుడు ఇవాళ మనం చూసుకుంటే సింగపూర్ డెవలప్మెంట్ కంట్రీ అయిపోయింది. కోల్కతా మాత్రం సర్వనాశనం అయిపోయింది. మరి ఎందుకు ఎక్కడ తేడా వచ్చిందో మరి ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఇండియాలో ఫస్ట్ మెట్రో వచ్చింది కూడా మరి పశ్చిమ బెంగాల్లోనే. ఎందుకంటే 1873లోనే లండన్ వంటి నగరాల మాదిరిగా కోల్కతాలో ట్రామ్ సర్వీస్ స్టార్ట్ చేశారనమాట. 1960లో 52 రూట్లలో తిరిగే ఈ ట్రామ్స్ ఇప్పుడు కేవలం 2 రూట్లలోనే తిరుగుతుంది. మరి ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఇదే, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మరి ట్రామ్స్ అంటే రోడ్ల మీద మనం చూస్తుంటాము, ఫారిన్ కంట్రీ రోడ్ల మీద ట్రైన్లు వెళ్ళి అలాంటి. అసలు పశ్చిమ బెంగాల్కి ప్రధానమైన విషయం ఏంటంటే అక్రమ వలసలు, సరిహద్దు సమస్యలు. బెంగాల్ను ఆనుకునే ఉంటుంది బంగ్లాదేశ్. అయితే ఇక్కడ 2024లో అక్కడ షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయింది. 2024లో ఆ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత బార్డర్లో బీఎస్ఎఫ్ వాళ్ళు దాదాపు మన ఇండియా బీఎస్ఎఫ్ వాళ్ళు దాదాపు 1000 మందిని చొరబాటుదారులను అక్కడ ఆపేశారు. మరి ఇండియా బంగ్లాదేశ్ ఇక్కడ తాడుతూ ఇండియాకు వస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ మధ్య 2000 కిలోమీటర్ల బార్డర్ ఉండేది. ఇప్పటికీ 864 కిలోమీటర్ల బార్డర్కి మరి కంచె లేదు. మరి ఎందుకు రారు? 864 కిలోమీటర్ల కంచె లేదు. మరి దీనికి కారణం ఏంటి? స్టేట్ గవర్నమెంటా లేక సెంట్రల్ గవర్నమెంటా? ముఖ్యంగా ఇక్కడ 2016 లెక్కల ప్రకారం కానీ మనం కానీ చూసుకుంటే బంగ్లాదేశ్ నుండి ఇండియాకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు 2016లోనే 2 కోట్ల మంది. మరి వీరందరూ వాళ్ళ అత్తారింటికి పుట్టింటికి వచ్చినట్టు మన ఇండియాలోకి చొరబాటుతున్నారు. అయితే అప్పుడు చీఫ్ మినిస్టర్ మాత్రం మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు? వీరికి మరి ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి స్వాగతిస్తుంది. కేవలం ఇది ఓట్ల కోసం కక్కుర్తిపడి దేశాన్ని నాశనం చేస్తుంది. ఒక బంగ్లాదేశ్నే, ఒక పశ్చిమ బెంగాల్నే కాదు, మన దేశాన్నే నాశనం చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. 1911కు ముందు బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ కోల్కతానే. మరి ఆ కోల్కతా నగరం మొత్తం 1899లోనే అప్పుడే ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది. మరి హుగ్లీ నది ఉండటం వల్ల జాబ్ పరిశ్రమలు, బొగ్గు గనులు మరి ఒక హబ్బుగా ఉండేది మరి కోల్కతా. కానీ 1977 నుండి 2011 వరకు 34 సంవత్సరాలు మరి రూల్ చేసింది ఎవరంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళు. వాళ్ళ డెవలప్మెంట్ వల్ల మొత్తం కోల్కతా నాశనం అయిపోయింది. 1880లో కంప్యూటర్లు వస్తుంటే వాళ్ళు ఆ కంప్యూటర్లను కూడా వెనక్కి తన్నేసింది ఆ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వద్దన్నది. మరి ఇలా డెవలప్మెంట్ మొత్తాన్ని ఆపేసింది. ఇండస్ట్రీస్ మొత్తం ఆపేసేవారు. అందుకే ఆ ఇండస్ట్రీ ఓనర్స్ అందరూ వేరే స్టేట్కి వెళ్ళిపోయారు. ముఖ్యంగా అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ ఇతర రాష్ట్రాల మాదిరిగా ఉండేది. అక్కడ 2011లో మమతా బెనర్జీ మార్పు నేను తెస్తాను అని మమతా బెనర్జీ మరి రూల్ చేసింది. కానీ ఆమె ఏం చేశారో ఇప్పుడు మనం ఒక కంపేర్ చేద్దామన్నమాట. వెస్ట్ బెంగాల్ను తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో కంపేర్ చేస్తే మరి తలసరి ఆదాయం ఏంటో తెలుసా?
ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే తెలంగాణలో 3.47 లక్షలు ఉంటే బెంగాల్లో కేవలం 1.41 లక్షలకే, అంటే ఒక మనిషి నెలకు 12,000 రూపాయలు కూడా సంపాదించట్లేదన్నమాట. ఐటీ ఎగుమతులలో మరి కర్ణాటక 3.2 లక్షల కోట్లు ఉంటే తెలంగాణలో 2.41 లక్షల కోట్లు చేస్తుంటే మరి బెంగాల్లో మాత్రం కేవలం 30,000 కోట్లు మాత్రమే చేస్తుంది. మరి అప్పులు మరి ఎందుకు పెరిగిపోవు? బెంగాల్ అప్పు ఎంతో తెలుసా? 1.92 లక్షల కోట్ల నుండి ఇప్పుడు 6 లక్షల కోట్లకు చేరింది. అమెజాన్ డెవలప్మెంట్ వంటి కంపెనీలు కూడా ఫస్ట్ కోల్కతానే మరి చూజ్ చేసుకున్నాయి అన్నమాట. అక్కడి పాలిటిక్స్ వల్ల వారు మరి హైదరాబాదుకి, బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు బెంగళూరు ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా ఉంది? మరి ఇలా వాళ్ళు పాలిటిక్స్ వల్ల మరి ఇలా నాశనం చేసింది. మరి ముఖ్యంగా ఇక్కడ బార్డర్లో కంచె వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చినా సరే అక్కడ మమతా బెనర్జీ మరి ల్యాండు మరి ఎంక్వైజేషన్ భూసేకరణ చేయడం లేదు. ఎందుకంటే అక్కడ 127 కిలోమీటర్ల ల్యాండ్ కొనడానికి డబ్బులు ఇస్తే కేవలం మరి 8 కిలోమీటర్లు మాత్రమే మరి ఆమె అప్పచెప్పారంట. మరి ఎందుకంటే ఆ చొరబాటుదారులే ఆమెకు ఓటు బ్యాంక్. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు రాకపోతే వాళ్ళకు ఓట్లు ఉండవు, వాళ్ళు వస్తేనే కదా. ఇప్పుడు నేను నల్లా చూశాం కదా, మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశీలు ఎలా వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్ స్టార్ట్స్ మరి 1,25,000 కోట్లు మరి పేక్ ఓటర్లను పసిగడితే మమతా దీది రోడ్లెక్కి ర్యాలీ చేస్తుంది. సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. మైనారిటీల భయం పెట్టి ఓట్లు పొందుతున్నారు. అయితే మరి మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మరి బంగ్లాదేశీలు చూడు, లక్షల కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళంతా ఉండొచ్చు కదా. ముఖ్యంగా ఇక్కడ రతన్ టాటా గారు కూడా నానో ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఆమె అడ్డుకున్నారు మమతా బెనర్జీ గారు. అందుకే ఆయన గుజరాత్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నా ఉద్దేశంలో ఈసారి బీజేపీ రావటమే చాలా బెస్ట్ అయింది, లేకపోతే ఇంకా పతనం అయిపోయేది. ఎందుకంటే బంగ్లాదేశ్లో మరి హిందువుల పట్ల ఎట్లా చూస్తున్నారో తెలుసు కదా. మమతా బెనర్జీ హిందువుల పట్ల ఎలా చూస్తుందో తెలుసు కదా. ఇప్పుడు బీజేపీ రావటం మమతా పతనానికి మంచి ప్లస్ అయిపోయింది. అసలు